నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం, భగవద్గీత, సనాతన ధర్మానికి సంబంధించిన విశేషమైనటువంటి అంశాలను తెలుసుకోవాలనేటువంటి తత్వంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భక్తులందరికీ మరొక్కసారి నమస్సుమాంజలి తెలియచేస్తూ, మనందరం కూడా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం. భవే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవే సనాదస్త్వం యునోయేత ప్రభువు. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే. అంటే సమస్తమైనటువంటి వేదాల సారము ఈ భాగవతం. పురాణాలన్నీ కూడా మనకున్నటువంటి అనేకమైన పురాణాలు వేదముల సారం. వేదాలలో ఏదైతే హరితత్వం చెప్పబడిందో, నారాయణ తత్వం చెప్పబడిందో దాన్ని విశేషంగా పురాణాలలో మనం మళ్ళీ చెప్పుకోవడం అనేది జరిగింది. అందుకే ఎంతో చక్కటి భాగవత స్వరూపం, భాగవత ప్రమాణం, భాగవత శ్రోతలు, భాగవత వక్తలు. మొట్టమొదట అపూర్వమైనటువంటి భాగవత మహాత్యం, దాని ప్రమాణం, తరువాత శ్రోతలు, వక్తలు. సౌనకాది మహర్షులు ఒకనాడు సూత మహామునిని ప్రశ్నిస్తున్నారు. సాధుసూత చిరంజీవ చిరమేవం ప్రసాదినః శ్రీ భాగవత మహాత్యం అపూర్వం త్వన్ముఖాశ్రుతం తత్స్వరూపం ప్రమాణం చ విధిం చ శ్రవణే వద తత్వక్తు రక్షణం సూత శ్రోతుశ్చాపి వదాధునా. అంటే సూత మహర్షి, అపూర్వమైన భాగవత మహాత్యాన్ని మీ ద్వారా వినగలిగాము. మీరు మాకు పెక్కు మంచి విషయాలు చెప్తున్నారు. మీరు దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లుతూ పెద్ద కాలం మాకు ఈ విధంగానే ఉపదేశాలు చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నారట. ఎందుకంటే స్వామి కథామృతాన్ని వారు గ్రోలుతూ ఆనంద కేళీ తరంగాలలో ఓలలాడుతున్నారు. స్వామి కథను వింటూ, స్వామి కథలు తెలుసుకుంటూ ఆనంద కేళీ తరంగాలలో వాళ్ళు ఓలలాడుతున్నారు. అందుకని వారు ఎంతో ప్రేమతో స్వామితో చెప్తున్నారు, సూత మహామునితో చక్కటి కథలు చెప్తున్నారు. స్వామి మీరు అపూర్వం, శ్రీమద్ భాగవత మహాత్యం అపూర్వం. మీరు దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లుతూ పెద్ద కాలము మాకు ఈ విధంగానే ఉపదేశాలు చేస్తూ ఉండండి అన్నప్పుడు సూత మహాముని అంటున్నారట, చాలా విశేషమైన కథాగమనం. వాళ్ళు అడిగారట స్వామిని, నీవు భాగవతం అంతా చెప్పుకుంటూ వస్తున్నావు, అసలు ఎంత స్వరూపం, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దాన్ని మేము వినుకుంటూనే పోతున్నాం, నువ్వు చెప్పుకుంటూనే పోతున్నావు. అసలు ప్రవచనం చెప్పేటప్పుడు శ్రోతల యొక్క లక్షణాలు ఏమిటి? పరీక్షిత్ మహారాజుతో సుఖ మహర్షి ఈ విషయాల గురించి ఏమన్నా చెప్పారా? ఎందుకంటే చెప్పడం వేరు, వినేవారి లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న గృహస్థు ధర్మం గురించి తెలుసుకున్నాం. గృహస్థులు ఎలా ఉండాలి, ఎంత అవసరమో అంతవరకే ఉంచాలి, ఏది అవసరం లేదో దాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే దండమర్హతి. చోరీ చేసినట్టే, దొంగతనం చేసినట్టే. మనకు
మించిన సంపదను మనం దాచిపెట్టుకుంటే. ఇవన్నీ కూడా స్వామి చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత సౌనకాది మహర్షులు పాపం సూత మహామునితో అడుగుతున్నారు, స్వామి అసలు భాగవతంలో అసలు స్వరూపం ఏమిటి? అసలు నువ్వు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నావు, శ్లోకాలు ఎన్నున్నాయి, అసలు వినవలసిన విధానం ఏమిటి? మేము చేస్తోంది కరెక్టేనా? మాకు ఆ లక్షణాలు మాకున్నాయా? అప్పుడు సూత మహాముని అంటున్నారట, శ్రీమద్భాగవతస్యాధ శ్రీమద్భగవతః సదా స్వరూపమేకమేవాస్తి సచ్చిదానంద లక్షణం. ఋషులారా, భాగవతం యొక్క భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా ఒక్కటే. భాగవతం అంటే భగవంతుని స్వరూప తత్వమే. ఇదేదో ఒక వింత పదార్థము, అద్భుతమైన పదార్థము, తెలియని పదార్థము, అవ్యక్తము కాని పదార్థము, అలవి కాని పదార్థము కాదది. భాగవతము అంటేనే భగవంతుని స్వరూపం. భగవత్ ప్రణీతమైనటువంటి ధర్మాన్ని గురించి చెప్పడమే పురాణాల యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఆయన అడిగినప్పుడు భగవంతుని స్వరూపం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. శ్రీమద్భాగవతస్యాధ శ్రీమద్భగవతః సదా స్వరూప ఏకమేవాస్తి సచ్చిదానంద లక్షణం. సచ్చిదానందుడు ఎప్పుడు ఆనంద స్వరూపుడే. కోపతాపాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు, వికారాలు ఏవీ లేవు స్వామికి. నిత్యం ఆనంద రూపం. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆనంద రూపాన్ని చూసి మనమంతా కూడా ప్రేమించాలి. అందుకే మనందరం కూడా గోపికలు అవ్వాలని అంటున్నాం. అసారే సంసారే విషయ విషపురే పటుతరే ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితం భ్రమంతం ధావంతం మనసి విలపంతం కరుణయా సముద్ధర్తుం కృష్ణో వసతు మమ హృద్ధాంని సతతం. నమామి శ్రీకృష్ణం సజల జలద శ్యామలతనుం భజామి శ్రీకృష్ణం మధుర మధురం తస్య చరితం వ్రజామి శ్రీకృష్ణం శరణమహమ అవ్యాజ కృపయా ఘనశ్యామ కృష్ణో వసతు మమ హృద్ధాంని సతతం. మనం నిరంతరం కూడా స్వామి యొక్క దివ్య సుందర రూపాన్ని స్మరిస్తూ, స్వామి యొక్క దివ్య సుందర చరితను పఠిస్తూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవితాలను మనం పరిపుష్టం చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క అష్టకం ఉంటుందో, శ్రీకృష్ణుడు ప్రేమాష్టకం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రేమాష్టకం. అయితే మనం స్వామిని ప్రేమిస్తున్నాం అంటే ఆయన పురుషుడు, స్వామి పురుషుడు, మనము గోపికలలాగా భక్తులం, సాధకులం, యోగ స్థితికి చేరుకోవాలని ఆత్రతతో ఉన్నవాళ్ళం. అందుకని అసారే సంసారే విషయ విషపురే పటుతరే ప్రవాహే ఘోరే, మా మలినాలు, మా బాధలు, మా కష్టాలు, మా క్లేశములు అన్నిటినీ మర్చిపోతున్నాం స్వామి. నీ యొక్క ప్రేమ యొక్క ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నాం. అనాథానాం నాథః పరమ కరుణాపూర్ణ హృదయో ఘనానందాకారో జఘన విలసద్బాహుయుగళః సనాథం మాం కుర్వన్ సదయవర రాధా వనితయా ఘనశ్యామ కృష్ణో వసతు మమ హృద్ధాంని సతతం. మనమంతా కూడా ఆ నాథుడిని చేరుకోవాలని ఆర్ద్రతతో ఉన్నటువంటి అనాథలం. ఈరోజు మనకంటూ ఒక నాథుడు లేడు. నాథుడు అంటే మనకున్న సొమ్ములు కావు, లేదా ఇతరమైనవి కావు. స్వామి, ఆ ప్రభువు యొక్క కటాక్షం. పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా
భగవత్ స్వరూపాన్ని ప్రకటితం చేస్తున్నాయి. అందుకనే భాగవతం అంటే వేరే ఏదో కాదు సౌనకాది ఋషులారా. భాగవతం అంటే భగవంతుని స్వరూపం. స్వామి మాట, స్వామి కార్యం, స్వామి చేసినటువంటి పనులు సమస్తము కూడా భగవత్ స్వరూపం. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునికి భాగవతానికి ఏమాత్రం భేదం లేదు. రామాయణం అంటే ఏమిటి? రామాయణం అంటే రాముని స్వరూపం, రాముని ధర్మం, రాముడు చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు, వాటి యొక్క సారం. ఏ పురాణం కానివ్వండి, అది భగవంతుని స్వరూపమే, ఇంకా వేరే ఏది కాదది. ఇంకా చూడండి, శ్రీకృష్ణాసక్త భక్తానాం తన్మాధుర్య ప్రకాశకం. మాధుర్యం, భగవంతుని యొక్క ప్రేమ విశేషమైనటువంటిది. అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తాడు స్వామి. భగవంతుడు మనం ఆర్ద్రతతో పిలిస్తే, ఆ యొక్క భక్తి సంధతతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. ఆయన పలకడు, వినడు, చెయ్యడు అని లేదు. పిలిచేటువంటి మన పిలుపులోనే ఉంది. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఆ పిలుపులో కొలుకుతావట. ఓ ఆపద ముక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఒక్క పిలుపండి కావాల్సింది. గోవిందా పిలిచేటప్పుడు ఆ భావం చాలా స్పష్టంగా ప్రకటితం అవ్వాలి. ఎందుకంటే మధురాతి మధురమైనటువంటి స్వామి ఆయన. ఆయనది ప్రతిదీ మధురమే. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం, వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం, వేణోర్మధురా రేణోర్ మధురా, పాణి మధురా, పాదో మధురం, నృత్యం మధురం, సఖ్యం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఆ మధురకు అధిపతి అయినటువంటి మన స్వామి యొక్క సమస్తము మధురమే. గోపీ మధురా, లీలా మధురా, యుక్తం మధురం, ముక్తం మధురం, దృష్టం మధురం, శిష్టం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఎంత విశేషం అంటే, బెస్ట్ అన్న పదం ఆయనకు మాత్రమే ఉపయోగించాలని అన్నా నేను. అందుకే భాగవతంలో ప్రతి వాక్యము శ్రీకృష్ణ భక్తి తత్పరులైన వారి యొక్క హృదయములలో ప్రకాశిస్తూ ఉండేటువంటి మధురమైన భగవద్ రూపాన్నే సాక్షాత్కరింపజేస్తుందట. మన ఇష్టదేవతలు అనేక మంది ఉంటారు మనకు. కొంతమందికి విఘ్నేశ్వరుడు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి శివుడు, కొంతమందికి లక్ష్మీదేవి, కొంతమందికి సరస్వతీదేవి. ఏ దేవతలను మనం కొలుస్తున్నా కూడా సమస్తమైన నమస్కారాలు నాకే చేరుకుంటాయి అని భగవద్గీతలో స్వామి ప్రకటించారు. ఎందుకంటే ఈ సృష్టిని ఆరంభించింది స్వామి,
స్థితీకరించింది స్వామి, లయము చేసేది స్వామి. సమస్తము మళ్ళీ స్వామిలో విలీనమైపోతాయి. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞాన విజ్ఞాన భక్త్యం చతుష్టయ పరం వచః మాయామర్దన దక్షం చ విద్ధి భాగవతం చ తత్. అంటే ప్రతి వచనము, సూత మహాముని చెప్తున్నారు, ప్రతి వచనము జ్ఞానము విజ్ఞానము భక్తి తదంగభూతములైన సాధన చతుష్టయాన్ని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఇది మాయామోహమును రూపుమాపుతుంది. ఏమిటమ్మా అది? భాగవతము, పురాణం, కథనము, శ్రవణము. మాయామర్దన దక్షం చ విద్ధి భాగవతం చ తత్ ప్రమాణం తస్య కో వేద హన్యంతస్యాక్షరాత్మనః. క్షరము అక్షరము. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది, శాశ్వతంగా ఉంటుంది. ఈ సృష్టిలో ఏది క్షరమైనది, ఏది అక్షరమైనది? క్షరమైనది ఏదైతే సృష్టించబడినటువంటి చరాచర రాశులు ఉన్నాయో ఇవన్నీ కూడా నశించేవే. అక్షరమైనది ఏమిటి? శాశ్వతమైనది ఏమిటి? నిత్యమైనది ఏమిటి? పావనమైనది ఏమిటి? అమోఘమైనటువంటి తత్వం ఏమిటి అంటే భాగవతము, భగవంతుని స్వరూపం. భాగవతం అంటే ఒక గ్రంథము, ఒక పురాణము భాగవతం, కానీ అది భగవంతుని స్వరూపం. రామాయణం ఒక పుస్తకం, ఒక గ్రంథం, కానీ అది భగవంతుని స్వరూపం. స్కాంద పురాణం భగవంతుని స్వరూపం, పద్మ పురాణం భగవంతుని స్వరూపం, గరుడ పురాణం భగవంతుని స్వరూపం. మనం భగవంతుణ్ణి చూడలేం కాబట్టి, ఎన్నో మెట్లెక్కితే గాని భగవంతుణ్ణి మనం చేరుకోలేం కాబట్టి, మనకు తెలిసేటట్లు ఒక పెదబాల శిక్ష అనుకోండి. ఇప్పుడు అక్షరాలు రావు, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం చేస్తాం? పెదబాల శిక్ష వాడతాం. అలా మనకు గైడ్ అది ఈ పురాణాలు. దీని నుంచి ఇంకా కొంచెం మంచి అవగాహన కలిగి జ్ఞానం కలిగించుకుంటే వేదములు. అలా పఠనం చేస్తూ మనం ధారణ ధ్యానము స్థితికి చేరుకుని ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి స్వామిని చేరుకునేటువంటి స్థితి వస్తుంది. భాగవతం అక్షరమైనది, శాశ్వతమైనది, దాని స్వరూపం అనంతము. ప్రమాణం తస్య కో వేద హన్యంతస్యాక్షరాత్మనః బ్రహ్మణే హరిణా తద్దిక్ చతుశ్లోకా ప్రదర్శితః. భాగవతం శాశ్వతమైనది, అందులో శ్లోకాల సంఖ్య ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే స్వామి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునుకు 4 శ్లోకాల్లో దిగ్దర్శనంగా చెప్పారట దీన్ని. 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలు వేదవ్యాసుల వారు 4 శ్లోకాల్లో సమస్తము వచ్చింది. ఆయనేమి కూర్చుని ఓ బ్రహ్మాండంగా ఓ పెద్ద పేజీలు 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 చెప్పుకుంటూ కూర్చోలేదు విష్ణుమూర్తి. 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాల సారం మనందరికీ తెలియాలంటే ఇన్ని వేల శ్లోకాలు వేదవ్యాసుల వారిచే రచించబడింది. త ఏవ సంతి భో విప్రా బ్రహ్మ విష్ణు శివాదయః మిత బుద్ధ్యాది వృత్తీనాం మనుష్యాణాం హితాయ చ. ఏదైతే మనం వింటున్నామో శ్రోతల లక్షణాలు ఏమిటి, వినే తీరేమిటి? ఒక సత్సంగం ఉత్తమమైనదని తెలుసుకున్నాం. సత్సంగంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? భాగవతం మిక్కిలి గంభీరమైనదట. అందులో లోతైన విషయాలు గ్రహించడానికి, అందు కృతార్థులవ్వడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదట సమర్థులు. కానీ మన పరిమితులు చెప్పుకుంటున్నాం మనం. మన పరిమితులు అంటే మానవుల కింద మనకున్నటువంటి పరిమితులు. మిత బుద్ధ్యాది వృత్తీనాం మనుష్యాణాం హితాయ చ పరీక్షిక్షు సంవాదో యోసౌ వాభ్యాసేన కీర్తితః. మానవుల బుద్ధులు మనోవృత్తులు పరిమితములు, వారి హితము కొరకై వ్యాస భగవానుడు పరీక్షిత్తుకు సుఖ మహర్షి సంవాద రూపంలో చెప్పి దీనిని కీర్తించి, అటువంటి తత్వమే సమస్తమైన సారమే ఈ శ్రీమద్ భాగవతం. ఇందలి శ్లోకాలు 4 శ్లోకాలు విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి చెప్తే మనకు భాగవతంలో 18,000 శ్లోకాలు. ఏ ఒక్క శ్లోకం కూడా మనం మిస్ అవ్వట్లేదు.
విశేషమైనటువంటిది యజ్ఞం ఏమిటంటే మనం చేస్తున్నది భాగవతంలో ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం ఉందో, ఆ భగవత్ స్వరూప అవగాహన ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం ఎటువంటి కృషి లోపం లేకుండా చేస్తున్నాం. అందుకని ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న భక్తులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నా శిరస్సు వంచి. 18,000 శ్లోకాలు సంసార సాగరంలో మునిగి కలిపురుషుడు అనేటువంటి మొసలి నోట చిక్కుబడినటువంటి ప్రాణులం మనమంతాట. సుత మహాముని అన్న మాటలు చూడండి. మనందరం కూడా కలిగ్రాహ గృహీతానాం సయేవ పరమాశ్రయ గ్రంథో 18 సహస్రో యోసౌ భాగవతాధిభిద. కలిపురుషుడి నోట్లో ఉన్నాం మనమంతా. అంటే మొసలి నోట చిక్కుబడినట్లు. ఏ విధంగా గజేంద్రుడు పాపం ఇబ్బంది పడుతూ లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పె మూర్చవచ్చే అని ఏ విధంగా గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థించాడో అదే విధంగా మనమంతా కూడా ఈ కలిపురుషుడు యొక్క అనేటువంటి మొసలి నోట చిక్కుకొని మనమంతా భగవంతుణ్ణి కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, అవగాహన చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, స్వామిని ఆరాధిస్తున్నాం. శ్రోతారో అధ నిరూప్యంతే శ్రీమద్ విష్ణు కథాశ్రయ. ఈ భాగవతంలో ఉన్నది శ్రీకృష్ణ భగవానుని లీలా వైభవంతో పాటు విష్ణుమూర్తి యొక్క లీలలు. అంటే విష్ణువు యొక్క ఒక అంశ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి లీలలు ప్రధానంగా భాగవతం అనగానే ఫస్ట్ మన మైండ్కి వచ్చేది శ్రీకృష్ణ తత్వం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఈ అవతారాలకి ఈ విశేషమైనటువంటి కథాగమనాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. అయితే శ్రోతలు వినేవాళ్లలో ప్రవరులు అవరులు అని 2 రకాలు. వినడంలో కూడా ఉంది చూడండి ఒక కేటగరైజేషన్. ప్రవరులు అవరులు. ప్రవరులు అంటే చాలా చక్కగా వినేవాళ్ళు, శ్రేష్ఠులు అనమాట. అవరులు అంటే అధములు, అంటే కొంచెం కేర్లెస్ గా వినేవాళ్ళు, అలా 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 వినేవాళ్ళు. శ్రోతారో అధ నిరూప్యంతే శ్రీమద్ విష్ణు కథాశ్రయా ప్రవరా అవరాశ్చేతి శ్రోతారో ద్విధామతాః. ప్రవరులు అంటే మళ్ళీ వాళ్ళల్లో కూడా వేరే రకాలు ఉన్నాయి చూడండి. ప్రవరాశ్చాతకో హంస సుకో మీనాదయస్తథా అవరా వృక భూరుండ వృషోష్ట్రాద్య ప్రకీర్తిత. అసలు ఈ యొక్క శ్రోతల విషయాలు, శ్రవణ విధి, ఈ భాగవత మహాత్యం ఎక్కడా కూడా చెప్పబడలేదు. బికాస్ ప్రవరులు అవరులు అనే కాన్సెప్ట్ శ్రోతలలో అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. వినేటప్పుడు కూడా ఎలా వినాలి మనం. ప్రవరులలో చాతకము, హంస, సుఖము, మీనము అనే భేదాలట. చాతక పక్షి, హంస, సుఖము, మీనము. 24 గురువుల గురించి ఎలా తెలుసుకున్నామో ఈ టాపిక్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ టాపిక్. చాతక పక్షి, హంస, సుఖము, మీనము. సుఖము అంటే ఏమిటి తెలుగులో? సుఖము సంస్కృతము, తెలుగులో సుఖము అంటే చిలుక. సో సుఖము, చాతకము, హంస, మీనము ఇవి భేదాలు. అలాగే అవరులలో కూడా వృకము, భూరుండము, ఎద్దు, ఒంటె అనే భేదాలు ఉన్నాయి. 4 టైప్స్. 4 టైప్స్ ప్రవరులు, 4 టైప్స్ అవరులు. సో వినేవాళ్ళంతా కూడా మేము విన్నామండి, వెళ్ళామండి, వచ్చామండి. ఆ వినడం, వెళ్ళడం, రావడం, కూర్చోవడం వీళ్ళకు కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఏమిటంటే ప్రవరులు, అవరులు. ప్రవరులలో 4, చాతకము, హంస, సుఖము, మీనము. అవరులలో వృకము, భూరుండము, ఎద్దు, ఒంటె. ఓకే. అఖిలోపేక్షయాయస్తు కృష్ణ శాస్త్ర శ్రుతౌ వ్రతే సచాతకో యథాంబోధ ముక్తే పాదసచి చాతకః. చాతక పక్షి. చాతక పక్షి ఏం చేస్తుందంటే సమస్తమైనటువంటి ఈ యొక్క ఏదైతే వర్షపు నీరు ఉంటుందో దాన్ని చక్కగా అది ఆస్వాదిస్తుంది, పానము చేస్తుంది, అంటే తాగుతుంది. వర్షపు నీటిని తాగుతుంది అంటే
ఇతర జలాలను ఏం చేసినట్టు? చాతక పక్షి ఒక్క వర్షము నీటిని మాత్రమే తాగుతుంది. ఇంకా ఏ ఇతరమైనటువంటి నీటిని అది సేవించదు, ముట్టదు, వంక కూడా చూడదు. అది ఎప్పుడు మేఘ జలాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నిరీక్షిస్తూ ఉంటుంది. అందుకనే చాతక పక్షి యొక్క ప్రాముఖ్యత. అంటే సకల శాస్త్రాలను మనం పక్కకి పెట్టి, సకల శాస్త్రాలు అంటే ఎన్నెన్నో ఉండనియండి, ఓ బ్రహ్మాండంగా చాలా శాస్త్రాలు ఉంటాయి మనకు. ఎన్ని శాస్త్రాలు ఉన్నా కూడా కేవలము భగవంతుని యొక్క లీలా వైభవాలకు సంబంధించినటువంటి దాన్ని మాత్రమే వింటూ ఆ గోపికలలో గోపికలమై, దేవతలలో దేవతలమై, గంధర్వులలో గంధర్వులమై, బలి చక్రవర్తి మనమేగా ఊహించుకుని వామనుని యొక్క అవతారంలో, అంటే మనము మనంతట మనం స్వామి యందు శరణాగత తత్రాన అయినటువంటి ఆ స్థితితో స్వామి మాత్రమే మనకు సమస్తము అనేటువంటి స్థితిని చేరుకోగలగటమే విశేషం. ఇంకా ఇతరమైనవన్నీ మనం పక్కకు పెట్టేయాలి. నథింగ్ ఎల్స్, ఓన్లీ స్వామి. అదే స్పెషాలిటీ ఆఫ్ చాతక పక్షి. కాబట్టి ఇతరమైనది ఏది ఉండకూడదు. వినేటప్పుడు మేము వెళ్ళామండి, విన్నామండి, వచ్చామండి, ఏదైనా సరే మన సెషన్ అని ఏది వింటున్నా కూడా భగవంతుని గురించి ఎక్కడ ఎవరు ఎంత మంచి మాటలు చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు చాతక పక్షి అనేటువంటి ఒక కేటగిరీ, ప్రవరులు అంటే శ్రేష్టమైనటువంటి శ్రవణం చేసేవాళ్ళు. వినడంలో కూడా శ్రేష్టం, క్వాలిటీ ఉంది, డిగ్రీస్ ఉన్నాయి, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ అని ఏబిసిడి కేటగిరీ లాగా. శ్రీకృష్ణ లీలా వైభవాలకు సంబంధించి, భగవంతుని యొక్క విశేషమైనటువంటి విభూతులకు సంబంధించి శాస్త్రములను వినడం దీక్షభూనిన శ్రోతకు చాతకము అని అంటారు. హంస, హంస స్పెషాలిటీ ఏమిటి? నీటితో కూడిన పాల నుండి నీటిని వేరు చేసి నిర్మలమైన పాలనే స్వీకరిస్తుంది అది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హంస. అదే విధంగా మనం ఏం చేయాలి? వినేవారు అంటే ప్రవరులు, వినేటప్పుడు కనుక ఆ క్వాలిటీ ఉంటే, పెక్కు శాస్త్రాలు మనం విన్నా కూడా సారభూతమైనటువంటి దైవ తత్వాన్ని తెలిపేటువంటి ఆ కృష్ణామృతము, రామామృతము, విష్ణు అమృతము, ఆ విష్ణు కథాసారం మాత్రమే మనం వినాలి. ఇక వాళ్ళు చెప్పేది అదే అయినప్పుడు అదే వింటాం కదా? కాదు, తత్వం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రతి కథలోనూ సారభూతమైనటువంటి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే హంస యొక్క ప్రత్యేకతలాగా మనం గ్రహించాలి. సమస్తము పాలే, పాలల్లో నీళ్లున్నాయి, పాలున్నాయి, కానీ ఇట్ సెపరేట్స్ మిల్క్ అండ్ వాటర్. చిలుక, చిలుక స్పెషాలిటీ ఏమిటి? గురువు ఏదైతే చెప్తారో దాన్ని వెళ్ళవేయడం. చక్కగా పలుక నేర్చిన చిలుక తన గురువును, శ్రోతలను సంతృప్తి పరుస్తూ ఉంటుంది. రామ 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 రామ. మనం ఏది నేర్పిస్తే అది చక్కగా చెప్తుంది. అది సుఖ సుష్టుమితం భక్తి వ్యాసం శ్రోత్రూంశ్చ హర్షయన్ సుపాఠిత సుఖో యద్వత్ శిక్షకం పార్శ్వగానపే. సుఖం అంటే ఆ చిలుక యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఆ ఆర్ద్రతతో ఉన్నామో, వినరో భాగ్యము, అది వినడం కూడా అదృష్టమే. ఏదో మనం కూర్చుంటున్నాం సెషన్స్, లేకపోతే మనం చెప్పుకుంటున్నాం, చేస్తున్నాం అంటే ఇది కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే. లేకపోతే భగవంతుని అనుగ్రహం లేకపోతే ఒక్క పని మనం చేయలేం. భగవంతుని తత్వం, భగవంతుని అనుగ్రహం, కరుణా కటాక్ష వీక్షణాలు ఉన్నాయి కాబట్టే మనం ఏ కార్యక్రమమైనా భగవంతునికి సంబంధించింది చేసుకోగలుగుతున్నాం. ఆ వినమ్రతతోనే మనం అంతా కూడా ఉండాలి. మానస సరోవరంలో రాజహంసలు, హంస అని ఎందుకన్నానంటే ఆ రోజే అన్న, పాల నుండి నీటిని వేరు చేయడు.
చక్కగా గ్రహణం చేయడం, శ్రవణం చేయడం అనేటువంటి తత్వం భగవంతుడు మనందరికీ కూడా కల్పించాడు. చిలుక తన గురువును శ్రోతలను సంతృప్తి పరిచినట్లు చక్కని అధ్యయనంతో మితభాషి అయినటువంటి సుకుడు, ఇక్కడ మనకు సుఖ మహర్షి భాగవతాన్ని అందించారు. సుఖ మహర్షి కూడా ప్రవరుడు. ప్రవరుడు అంటే మంచి శ్రోత. విన్నాడు ఆయన, వ్యాసుడు చెప్తుంటే చక్కగా విన్నాడు, సమస్తాన్ని మళ్ళీ అందరికీ చక్కగా చెప్తున్నాడు. ఇక మీనము, శబ్దం నా నిమిషో జాతు కరోత్యాస్వాదయన్ రసం. మీనం ఏం చేస్తుంది? క్షీరసాగరంలో శ్రోత స్నిగ్ధో భవేన్మీనో మీన క్షీర నిధో యథా. ఒక మీనం, ఒక చేప ఏం చేస్తుందంటే మౌనంగా కన్నులు తెరిచి సర్వదా ఆ క్షీరాలను గ్రోలుతూ ఉంటుంది. అది పాపం దాని కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అంటే మనం కూడా ఒక మీనములాగా, ఒక చేపలాగా శ్రోత శాస్త్రాలను వినేటువంటి సమయంలో ఏమీ మాట్లాడకుండా, నేను అందుకే మాటి మాటికి చెప్తూ ఉంటాను, ఒక విన్నపం చేస్తూ ఉంటా. ఎవరైనా కూడా నామజపం చేస్తున్నారనుకోండి, మనం కూడా వాళ్ళతో పాటు చదవాలి. అదేదో వాళ్ళ కార్యక్రమం. ఈ జపం ఎందుకు చేయిస్తున్నాం మనం రోజు కూడా? అందరికీ కూడా జపం అలవాటు అవ్వాలి. ఆ స్పీడ్ కానీ లేకపోతే ఆ తత్వం కానీ. ఒకటి. రెండు, ధన్వంతరి మంత్రం ఎందుకు రోజు? బయట పరిస్థితులు కొంచెం విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒకసారి ధన్వంతరి మంత్రం మనం అందరం స్మరించుకుని ఆ ధన్వంతరి, శ్రీ మహావిష్ణు రూపమైనటువంటి ఆ ధన్వంతరి దేవతను మనం ఆరాధిస్తున్నాం. హనుమంతునికి సంబంధించిన విశేషాలు ఎందుకు చేసుకుంటున్నాం? కేవలం ఆంజనేయ స్వామి సమస్త రోగాలను, సమస్త భయాలను, సమస్త భీతులను పోగొడతారు కాబట్టి, స్వామి యొక్క బంటు కాబట్టి ఆయనకు మనం నమస్కారం చేసుకుంటున్నప్పుడు అది మన కార్యక్రమం కింద మనం అందరం కూడా చదవాలి. ఇక్కడ అందుకే చెప్తున్నారు, మీనము అంటే చూడటం. ఆ కథాసారాన్ని మనం ఏ విధంగా శ్రద్ధగా వినాలో అదే విధంగా సమస్తాన్ని మనం దర్శించగలగాలి. ఒక చేప కళ్ళు తెరిచే ఉంటాయి, దానికి ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉంటుంది పాపం నీళ్ళల్లో. క్షీరసాగరం చేప గురించి చెప్తున్నాం మనం. ఆ కథాసారాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అట్టి శ్రోతను మీనము అంటాం. అంటే మనము కళ్ళకు కట్టినట్లు మనం భావిస్తూ ఉండాలి దాన్ని. ఎప్పుడైతే అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. ఓకే మాతాజీ కొంచెం సేపు శ్లోకాలు చెప్పడం మానేశారు, వేరే పాట పాడుతున్నారులే, మనం వెళ్ళి కొంచెం పప్పులో పోపేసుకొద్దామని అనుకోకూడదు. ఏమనుకోవాలి అప్పుడు? స్వామిని మనం దర్శించాలి. అధరం మధురం, స్వామి యొక్క అధరం మన కళ్ళకు కనపడాలి. నయనం మధురం, స్వామి యొక్క నయనాలను మనం దర్శించగలగాలి. ఒకసారి మనం శ్రీరాముడి యొక్క స్తోత్రం చదువుతాం. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం అన్నాం అనుకోండి. సుగ్రీవ మిత్రం అనగానే మనం చదవక్కర్లే, చదువుతున్నప్పుడు మనం దాన్ని ఆ పిక్చర్ రావాలి మన కళ్ళ ముందుకు. అది భక్తి. సుగ్రీవ మిత్రం అంటే సుగ్రీవుడు శ్రీరాముడు చక్కగా నుంచుని కరచాలనం చేసుకుని వారిద్దరూ కూడా సంవాదం చేసుకున్నటువంటి ఆ సన్నివేశం మన కళ్ళకు కనపడితేనే మనం దాన్ని యథాతథంగా పావనంగా భావించి తరించినట్టు. లక్ష్మీ నివాసం జగతాం నివాసం, ఆ వైకుంఠం మన కళ్ళకు. మనం ఏ విధంగా శ్వేతద్వీపం గురించి దర్శించుకున్నాము, వైకుంఠం గురించి తలుచుకున్నాము. లంకా వినాశం అనగానే ఆ లంక కాలిపోవడం, లంక యొక్క నాశనం రెండు మన కళ్ళకు కనపడుతూ ఉండాలి. అంటే మన కళ్ళకి, అంటే మన సమస్తమైన ఇంద్రియాలు కూడా మనం పఠించే దాంట్లో, మనం శ్రవణం చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. చెవులు ఒక్కటే ఉండి కళ్ళు వేరే చోట, బుర్ర వేరే చోట. ఇది ఎట్లాగో పాపం నేను డిజేబుల్ చేస్తున్నాను మైక్ కాబట్టి మాటలు కూడా మాట్లాడుకుంటూ ఒక చెవు ఇట్లా పడేసి ఉంచితే తప్పు, అది పద్ధతి కాదు. అందుకనే 4 రకాలటువంటి శ్రోతలు ప్రవరులు అని చెప్పడం జరిగింది. ఎవరయ్యా వాళ్ళు? చాతకము, హంస, సుఖము, మీనము. ఓకే, ఇంతవరకు మనం ఉత్తమ శ్రోతలు అంటే క్లాస్ ఫస్ట్ మానిటర్స్, లీడర్స్ గురించి తెలుసుకున్నాం.
ఇక అధమ శ్రోతల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం అది కూడా తెలుసుకుంటే మనం ఏ కేటగిరీలో ఫిక్స్ అయిపోతామో మనం తెలుసుకోవచ్చు. యస్తుదన్ రసికాన్ శ్రోత్రూన్ విరౌత్యగ్నో వృకోహి సహ వేణుస్వన రసాసక్తాన్ వృకోరణ్యే మృగాన్ యథా. అరణ్యంలో మధురమైనటువంటి వేణుగానానికి ఆకర్షితులై పారవశ్యంలో ఉన్నటువంటి జింకలను తోడేలు భయపెడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది మూర్ఖులుట భూరుండ శిక్షయేదన్యాన్ శ్రుత్వాన స్వయమాచరేత్ యథా హిమవత శృంగే భూరుండాఖ్యో విహంగమ. భూరుండం అంటే తోడేలు. ఈ తోడేలు తర్వాత భూరుండం అనేటువంటి పక్షి. తోడేలు ఏం చేస్తుంది పాపం, లేళ్లన్నీ జింకలన్నీ కూడా చక్కగా ఆస్వాదిస్తూ వేణుగానము లేదా చక్కటి ఏదో పిల్లవాయువులు ఆస్వాదిస్తూ అలా 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 వెళుతూ ఉంటే ఇది పాపం జింకల్ని భయపెడుతూ పెద్ద పెద్దగా కూతలు చేస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది మూర్ఖులైన వారు కథాశ్రవణ సమయంలో సారభూతమైనటువంటి రసామృతాన్ని గ్రోలుతున్నటువంటి సమయంలో మధ్య మధ్యలో వాళ్ళకి పట్టనట్టు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు వస్తూ ఉంటాయి చూడండి. అంటే మనం దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, డీసెన్సీ, డెకోరం, ఎటికెట్, ఏవో చాలా పెద్ద పెద్ద పదాలు వాడతాం. సహృదయత లేదు. మనం గట్టిగా మాట్లాడుతున్నాం. ఆలయాల్లో కూడా చూడండి, పూజ జరుగుతూ ఉంటుంది గుళ్ళో, దేవాలయంలో. పాపం పండితుల వారు చక్కగా పూజ చేస్తూ ఉంటారు. హారతి సమయం అందరూ కూడా గంటలు కొడుతూ చక్కగా జయ జగదీశ హరే స్వామి, జయ జగదీశ హరే భక్త జనోం కే రక్షక్ పాడుతూ ఉంటారు అందరూ కూడా. పాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ వస్తుంది. హలో, నేను ఇక్కడ గుళ్ళో ఉన్నాను రా అంటే అది అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమిటి, వీళ్ళు మాట్లాడేది ఏమిటి? సారభూతమైన రసామృతాన్ని గ్రోలుతూ పరవశిస్తున్నటువంటి ఆ సహృదయులైన భక్తులందరినీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాం. అది ఎవరి పద్ధతి అంటే తోడేలు పద్ధతి. పాపం జింకలన్నీ కూడా చాలా ఆనందంగా గంతులు వేస్తూ పరిగెడుతూ ఉంటే వాటి మధ్యలోకి వెళ్ళి నుంచి గట్టిగా అరుస్తుంది అది. ఇంకా చూడండి, భూరుండ పక్షి అని ఉంది ఒకటి. సర్వం శృతముపాదత్తే సారా సారాం దధీర్ వృషః స్వాదురు రాక్షాం ఖలిం చాపి నిర్విశేషం యథా వృషః భూరుండ శిక్షయేదన్యాన్ శ్రుత్వాన స్వయమాచరేత్. ఈ భూరుండం అనేటువంటి పక్షి హిమాలయ పర్వత శిఖరంలో ఉంటుంది. అదిట ఇతరుల నుండి వినిన నీతి వాక్యాలను యథాతథంగా వెళ్ళవేస్తుంది. యథాతథం, డిట్టోకి డిట్టో, మక్కికి మక్కి, సేమ్ టు సేమ్ వల్లెవేస్తుంది. మనం శ్రీరామ అన్నం, అది కూడా శ్రీరామ అంటుంది. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, అది కూడా అట్లాగే చెప్పేస్తుంది. కానీ దాని లాభం ఏంటి? ఇతరుల నుండి వినిన నీతి వాక్యాలను యథాతథంగా వెళ్ళవేస్తుంటుంది. కానీ వాటి నుండి లాభం ఏముంది? ఎందుకంటే వినిన దాన్ని మనం ఆచరిస్తేనే ఉపయోగం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమానం చెప్పుకుందాం, ఒక శ్లోకం, ఒక పద్యం. ఉప్పు కప్పు ఒకటే పోలికలో ఉన్నాయని తెలుసు, కర్పూరం. కానీ ఆ రెండు ఒకటే కాబట్టి మనం దీన్ని ఉప్పుని పప్పులోకి, కర్పూరాన్ని స్వామి పూజకి వాడాలనేటువంటి భేదంతో మనం ఉండగలగాలి. అంటే మనం ఏదైతే వింటున్నామో దాన్ని ఆచరింపగలగాలి. పురుషులలో పుణ్య పురుషుల్ని మనం వేరుగా చూడాలి. అందరూ పురుషులు కాదు, మంచివారు, చక్కటి గుణం ఉన్నవారు, సత్వగుణం ఉన్న వారిని మనం గౌరవించాలి, ఆదరించాలి, పూజించాలి. అందరినీ ఒకటే తీరు, రౌడీ షీటర్కి ఒకటే గుర్తింపు, చక్కటి తత్వం ఉన్నటువంటి పండితుడికి ఒకటే గుర్తింపు. అలా చేయకూడదు. కాబట్టి చదివింది చదివినట్టు, విన్నది విన్నట్టు వల్లె వేస్తూ కూర్చుంటే లాభం లేదు. విన్నదాన్ని అవలంబించాలి.
ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని పాటించాలి. స ఉష్ట్రో మధురం ముంచన్, ఎద్దు మూడో కేటగిరీ ఎద్దు. తోడేలు, భూరుండ పక్షి, ఎద్దు. ఎద్దు ఏం చేస్తుంది? దాని ముందు గడ్డి వేయండి, గడ్డి తింటుంది. చేదు ఫలాలు పడేయండి, అది కూడా తినేస్తుంది. మధురమైనటువంటి చక్కటి ద్రాక్ష పండ్లు తినేస్తుంది. సో నో తేడా. మధురమైన ద్రాక్ష పండ్లు కానివ్వండి, చేదు ఫలాలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, ఉలవలు కాని, ఏదైతే ఏది పెడితే అది తినేస్తూ ఉంటుంది. అది అంటే తీపి చేదు రుచులు తెలుసుకునేటువంటి శక్తి ఎద్దుకు లేదు. ఆ విధంగానే తాను వినేటువంటి విషయాలలో సార అసారాలను తెలుసుకుని గ్రహించి సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి స్థితి ఏ శ్రోతకైతే ఉండదో అతను ఎద్దు అని అనబడతాడట, అవరుడు. చెప్పేవాళ్లలో ఎలా గురుభావం గురుతత్వంతో అందరూ ఆదరించినప్పుడు మనం ఎలా చెప్పగలగాలో వినేటప్పుడు కూడా ఈ క్వాలిటీస్ ఉండాలి. స ఉష్ట్రో మధురం ముంచన్ విపరీతే రమేతయ. మధురమైన కానివ్వండి, చేదు కానివ్వండి, ఏదైనా సరే ఒకటే అది లాగించేస్తుంది. ఇంకా లాభం ఏముంది దానికి? అంటే భగవత్ కథల వైపు దృష్టి పెట్టక కేవలం ఈ యొక్క సార అసారాలను గ్రహించే సామర్థ్యం లేకుండా మనం గనక ఉంటే అది మన యొక్క జన్మ అవర జన్మ. ఇక ఒంటె సంగతి చూద్దాం. ఒంటె ఏం చేస్తుంది? మధురమైన మామిడి పండ్ల జోలికి పోకుండా చేదుగా ఉండే వేపాకుల్ని తింటూ ఉంటుంది. అది మామిడి పళ్ళు పెట్టండి దాని ముందు, అది తింటుందేమో చూద్దాం. ఇట్ డజంట్ టేక్. వేపాకులు కుప్పలు కుప్పలు. అంటే అధముడైన శ్రోత అమృతప్రాయములైన భగవత్ కథల వైపు దృష్టి పెట్టక కేవలం తద్విపరీతములైనటువంటి సాంసారిక విషయాల ఎందే శ్రద్ధ పెడతాడు. అట్టివాడు ఒంటె. ఇలాగే ఒక పురాణము, ఒక సనాతన ధర్మంలో మనకు పట్టుకొమ్మలైనటువంటి పురాణాలలో అనుకుంటే, బయట కూర్చుని మనం పురాణం అనుకుంటే ఏముంటుంది? ఓ పురాణం, దట్స్ ఆల్. వెన్ ఐ బికమ్ గ్రాండ్ మానా ఐ కెన్ లిజన్ టు దెమ్. అంటే ఇదేదో రిటైర్ అయిపోయిన తర్వాత 50+, 60+, 70+ వాళ్ళు విని అప్పుడు మార్చుకునేదేముంది జీవన శైలి? వినవలసింది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. పిల్లలకి అలాగే ధ్రువుడు, ప్రహ్లాదుడు పిల్లలకి రైట్ ఫ్రమ్, వాళ్ళకి ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో అప్పటి నుంచి మనం ఈ సనాతన ధర్మం మన మానసిక ఉత్థానానికి. అంతే తప్ప ఈ భౌతిక జీవితాన్ని మనం గడపడానికి తప్పనిసరిగా విద్య అవసరం, విద్యతో పాటు ఉపాధి కూడా అవసరమే. అంటే ఎడ్యుకేషన్ అండ్ జాబ్ రెండు ఇంపార్టెంటే. కానీ ఏ విధంగా గృహస్థాశ్రమం మనం నిర్వహించుకుంటూ వెళ్ళాలో అని, ఏదైతే స్పిరిచువల్ ఆధ్యాత్మిక మన ఉద్ధారణకు తప్పనిసరిగా మనం భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఎప్పుడూ విడవకూడదు. ఏ విధంగా ఈ అవరలు ప్రవరలు గురించి తెలుసుకుంటే ఇంకా కొంతమంది ప్రవర అవర భేదాల్లో ఉన్నారట. బాబా సూత మహాముని అంటున్నాడు, బాబు మీరంతా కూర్చుని బ్రహ్మాండంగా వింటున్నారు అనుకుంటున్నారు, సౌనకాది మునులారా, మీలో ఈ కేటగిరీస్ లో ఎవరెవరున్నారో తెలుసుకోండి. ఎవరు ఎద్దు, ఎవరు భూరుండ పక్షి, ఎవరు ఒంటె, ఎవరు తోడేలు, ఎవరు చాతకము, ఎవరు హంస, ఎవరు నెమలి, ఎవరు చిలుక. ఇవి కాక ఇంకా ఉన్నవి చూడండి. యస్తిత్వాభిముఖం ప్రణమ్య విధివత్యక్వాన్యవాదో హరే. ప్రవర అపరభేదములతో భ్రమరము, గార్ధవము మొదలైన పేర్లతో కూడా గుర్తుపట్టుకోవచ్చుట. భ్రమరము అంటే ఓ తుమ్మెద, పువ్వుల్లో ఉన్నటువంటి సమస్త మకరందాలను స్వీకరిస్తుంది అది. అట్లే ఉత్తముడైన శ్రోత ఏం చేయాలి? అందరి నుండి కూడా మంచి విషయాలు తీసుకుంటూ ఉండాలి. మనం మాట్లాడుతున్నాం, అందరు సత్సంగంలో కూర్చునే కాదు, మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి, జీవితంలో సమాజంలో అనేక మందిని కలుస్తాం. కలిసినప్పుడు చక్కటి మాటలు గ్రహిస్తూ ఉంటాం. మనం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనం దాన్ని గ్రహిస్తూ ఉంటాం. సో ఆ గ్రహించేటువంటి దాంట్లో
చక్కటి విషయాలు గ్రహించడమే భ్రమరము. మన చుట్టూ ఉన్న ఇవన్నీ గురువులు మనకి. ఆ 24 గురువుల గురించి ఎలా తెలుసుకున్నామో ఈ గురువులు కూడా అంతే. గార్ధవము, అధముడైన శ్రోత అంటే వినేవాడు. గాడిద వలె మించిన బరువులు మోస్తూ ఉంటాడే గాని వాటి యుక్తాయుక్తాలు అర్థం చేసుకోడు. అంటే పుస్తకాలు కొన్నాం అనుకోండి, ఓ కుప్పలు కొంటూ ఉంటాం మనం. అసలు కొన్న ఒక్క పుస్తకంలో సారం ఏంటో తెలుసుకుంటే రెండో పుస్తకం, మూడో పుస్తకం, నాలుగో పుస్తకం. ఉన్న పుస్తకాలన్నీ అలాగే ఉంటాయి, దాంట్లో సారం తెలియదు. గాడిద బరువు మోసినట్టే. ఉత్తమ శ్రోత ఎదుట నిలిచి ఆయనకు విద్యుక్తంగా ప్రణమిల్లి ఇతరుల సాంసారిక విషయాలు త్యజించి ఇతరమైన సాంసారిక విషయాలు త్యజించి కేవలము భగవంతుని లీలా కథలను వినుటకు ఇష్టపడాలి మనం. అందుకనే శిష్యో విశ్వసితోను చింతన పర ప్రశ్నేను రక్త శుచి నిత్యం కృష్ణ జన ప్రియో నిగదిత శ్రోత్రా సవై వక్తృభిః. ఎప్పుడైతే వక్తకు శిష్యభావంతో వినమ్రతతో చేతులు జోడించి ఉపదేశాలు గ్రహిస్తూ ఉంటామో అంతఃకరణంలో శ్రద్ధా విశ్వాసాలు ఉండాలి. ఒక గురువు, ఒక ప్రవచనకర్త ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నప్పుడు మన మనస్సులో అంతఃకరణం అంటే మన యొక్క సమస్తమైనటువంటి ఇంద్రియాలు కూడా ఈ భగవత్ తత్వాన్ని దర్శిస్తూ శ్రవణం చేస్తూ భావిస్తూ తరించాలి. భాగవతం అంటే భగవంతుని స్వరూపం, రామాయణం రాముని స్వరూపం. రాముని స్వరూపాన్ని తెలుసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడైతే మనకు ఒక భజన వింటాం, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి బోలో నారాయణ నారాయణ హరి హరి అన్నప్పుడు ఆ నారాయణుడు మన కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. అది ఆ పాడే అతను ఏదో వాణిజ్యపరంగా ఏదన్నా పాడినా కూడా మనం వినేటప్పుడు భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలి. ఆ ముగ్ధ మోహనాకారం ఏదైతే స్క్రీన్ మీద మీకు కనపడుతున్నదో ఆ స్వామిని నిరంతరం మనసులో మనం ముద్ర వేసుకుని మన జీవితాల్లో మనం అనుదినము అనుక్షణము ప్రతి ముహూర్తము మనం స్వామిని అనుభవిస్తూ ఉండాలి. స్వామిని అనుభవించడం అంటే స్వామి తత్వాన్ని మనం ఆరాధిస్తూ ఉండాలి. తెలియని విషయాల గురించి సవినయంగా ప్రశ్నించాలట. ఏదైనా మనకు తెలియదు అనుకోండి, స్వామి విషయం ఏదైనా మనకు ప్రవచనకర్త చెప్తున్నప్పుడు, ఒక గురువు గారు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినయంగా అడగాలి. విద్యా వినయ సంపన్నో, భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే మాట చెప్పారు. పవిత్ర భావంతో కృష్ణ భక్తుల ఎడ ప్రేమతో మసులుకుంటూ మాట్లాడాలి. మనందరం కూడా కృష్ణ భక్తులం, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమతత్వంతో ఉండాలి. విఘ్నులైన వక్తలు అట్టి వాటిని ఉత్తమ శ్రోతగా పేర్కొంటారు. భగవన్మతిరనపేక్ష సుహృదో దీనేషు సానుకంపోయః బహుధా బోధన చతురో వక్త సమ్మానితో మునిభిః. ఇప్పుడు ఉత్తమ వక్త యొక్క లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఇప్పటి వరకు శ్రోతల గురించి తెలుసుకున్నాం కదా, అంటే వినేవాళ్ళు. ఇప్పుడు ఉత్తమ వక్త ఎవరు అంటే మనస్సు నిరంతరం భగవంతుని యందే లగ్నమై ఉండి ఎట్టి లౌకిక వ్యవహారముల యందు అతనికి ఆపేక్ష ఉండకూడదు. అందుకే అందరి ఎడా సుహృద్భావంతో మెలగాలి. అతడే మంచి వక్త, ఉత్తమ వక్త. లౌకిక భావముల యందు వ్యవహారముల యందు ఆపేక్ష ఉండకూడదు. అతనంతటతను ప్రచారము, ఆడంబరము, డంబాచారము లేదా డబ్బులు వసూలు ఇటువంటి వాటిల్లో నిమగ్నం కాకూడదు. ఒక ఉత్తమ ప్రవచనకర్త, ఒక ఉత్తమ వక్త, ఒక ఉత్తమ గురువు ఏది ఆశించకుండా భగవంతుణ్ణి మాత్రమే ధ్యానించి భగవంతుని కోసమే ఈ భగవన్ నామస్మరణ, ఈ భగవత్ సారతత్వాన్ని
అందరకు ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పేటువంటి స్థితిని అవలంబించుకుంటారో అతడే ఉత్తమ వక్త. భగవన్మతి అనపేక్ష సుహృదో దీనేషు సానుకంపోయ. అంటే ఎటువంటి ఆపేక్ష లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఇది నేను చేస్తున్నాను కాబట్టి ఇది చెయ్యండి అనేటువంటిది అడగకూడదు. లేదా డంబాచారానికి ఆడంబరానికి పోకూడదు. నిరాడంబరంగా నిష్కల్మషంగా భగవంతుని సేవ చేయగలగాలి. ఎట్టి లౌకిక వ్యవహారాలందు అతనికి ఆపేక్ష లేకుండా పెక్కు రీతిలో యుక్తియుక్తంగా తత్వబోధ చేయడంలో నిపుణత పొందినటువంటి వారే చక్కటి వక్త, చక్కటి గురువు, చక్కటి మహాత్ముడైనటువంటి ఒక ముని వర్గం కింద భావిస్తారట. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, అధ భారత భూస్థానే శ్రీ భాగవత సేవనే విధిం శృణుత భో విప్రాయేణ స్యాత్ సుఖ సంతతి. ఈ భారతదేశంలో శ్రీమద్ భాగవత కథాసుధను సేవించడానికై ఉండవలసినటువంటి విధులు, ఆ నియమాలు పాటించడం వల్ల శ్రోతలకు సుఖశాంతులు పరంపరగా లభిస్తూ ఉంటాయట. ఒక పురాణం మార్కండేయ పురాణం, ఒక గరుడ పురాణం, ఒక విష్ణు పురాణం, ఒక బ్రహ్మ వైవర్త పురాణం, ఒక స్కంద పురాణం, ఒక పద్మ పురాణం, ఒక బ్రహ్మాండ పురాణం, ఇవన్నీ మనం తెలుసుకోవడం, తెలుసుకుని మళ్ళీ ఒక 10 మందికి చెప్పగలగడం, అది అద్భుతమైనటువంటి ప్రక్రియటది. సుఖశాంతులు పరంపరగా లభిస్తూ ఉంటాయి. మనం అనుకోకుండానే సుఖం వస్తుంది, మనం అనుకోకుండానే చక్కటి శాంతి లభిస్తుంది. సప్తాహం యజ్ఞవత్యత్తు సశ్రమం సత్వరం ముదా సేవితం రాజసం తత్తు బహు పూజాది శోభనం. ఈ భాగవతాన్ని సేవించడానికి కూడా సాత్వికము, రాజసము, తామసము, నిర్గుణమని 4 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే వివిధములైన పూజా సామగ్రితో యజ్ఞంలాగా చేస్తూ మిక్కిలి పరిశ్రమతో ప్రసన్నతాపూర్వకంగా చేస్తే అది రాజసం. భాగవత మహాయజ్ఞం చేస్తున్నానని చెప్పి ఓ బ్రహ్మాండంగా డమాలన్నీ పందిళ్ళు గిండిళ్ళు వేసి మొత్తం అంతా కూడా పండితుల్ని పిలిచి అందరినీ కూర్చోబెట్టి చక్కగా పూజా ద్రవ్యాలన్నీ తెప్పించి బ్రహ్మాండంగా చేసామనుకోండి, అది ఇది. కొంతమందిట మాసేన ఋతునావాపి శ్రవణం స్వాద సంయుతం సాత్వికం యదనాయాసం సమస్తానందవర్ధనం. అంటే ఎటువంటి ఆడంబరం లేకుండా, ఎటువంటి గొప్పలకు పోకుండా శ్రవణానంద సుఖాన్ని కలిగించుకుంటూ నెమ్మదిగా, అంటే భాగవత సప్తాహం అంటారు ఒక 7 రోజులు చేయడం, అలా కాకుండా నెమ్మదిగా మాసేన ఋతునావాపి శ్రవణం స్వాద సంయుతం. ఇక అంతే, డబ్ 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 ఆ హడావిడి లేదు. ప్రశాంతంగా చెప్పుకోవడం, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం, కథా రసాస్వాదన చేయడం, శ్రవణానంద సుఖాన్ని అనుభవించడం, అది భాగవత సేవ సాత్వికం అనబడుతుంది. We should be really proud that we are following the words of Suta Mahamuni in letter and spirit. మనమంతా కూడా ఈ సత్సంగం ద్వారా సాత్విక భాగవత ఆరాధన చేసుకుంటున్నామనే దాన్ని చెప్పుకోవడానికి గర్వించాలి. ఎందుకంటే కథా రసాస్వాదన చేస్తూ ఎటువంటి లౌకిక వ్యవహారాలకు పోకుండా, ఎటువంటి వాణిజ్య ఆపేక్షలు లేకుండా, కమర్షియల్ ఇంట్రెస్ట్ లేకుండా కేవలం భగవత్ తత్వాన్ని తెలుసుకుంటున్నామంటే అది భగవంతుడు చెప్పిన మార్గంలోనే మనం పయనిస్తున్నాము. కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. మనం పరీక్ష పెట్టుకుంటున్నాం, మనం భగవంతుడు చెప్పిన బాటన పయనిస్తున్నామా లేదా, అదే బాటలో ఉన్నాం. అదే చక్కని రాజ మార్గము ఉండగా. కరహరప్రియ రాగంలో త్యాగరాజస్వామి అంటారు, చక్కని రాజమార్గం ఉంది, స్వామిని సేవిస్తే సమస్తం వస్తుంది. ఈ రాజుల్ని సేవించి నేను ఎందుకు కష్టపడాలి,
చక్కని రాజమార్గం, స్వామి నామాన్ని నమ్ముకుంటా, ఆయనే నాకు సమస్త భోగాలు ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. ఇక చూడండి తామస భాగవత సేవ ఎటువంటిదో. తామసం ఎత్తు వర్షేణ సాలసం శ్రద్ధయాయుతం. భాగవత సేవట కొంతమంది ప్రారంభించిన తర్వాత ఏదో ఒక కారణంతో మానేస్తారట, మళ్ళీ జ్ఞప్తికి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ పెడతారు. ఇట్లా 1 సంవత్సరం పాటు అనుకోండి, లేదా 2 సంవత్సరాలు అనుకోండి, అశ్రద్ధతో సోమరితనంతో ఏదో కొంచెం అంటే ఏదో గొప్ప పని చేస్తున్నాం అనే తత్వంతో మళ్ళీ అది గొప్ప పని కాదులే, కొంచెం టైం తర్వాత మళ్ళీ చేద్దాంలే, ఒక టైం పాస్ లాగా, స్టాప్ గ్యాప్ టైం పాస్ అంటారు చూడండి, అట్లా అది చేస్తే తామస భాగవత సేవ. వర్షమాస దినానాం తు విముచ్య నియమాగ్రహం సర్వదా ప్రేమ భక్త్యైవ సేవనం నిర్గుణం మతం. నిర్గుణము 1-2 మాసాల్లో చక్కగా ప్రశాంతంగా భాగవత రసాస్వాదన చేయడం అనేది సాత్వికం. కానీ ఇంకా మనం ఒక స్టెప్ అబోవ్ ఉన్నాం. ది హరే కృష్ణ గ్రూప్ మనమంతా కూడా ఒక స్టెప్ అబోవ్ ఉన్నాం. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నామంటే, కొన్ని దినములలో, మాసములలో, సంవత్సరములలో పూర్తి చేయాలనే కాల నియమం లేకుండా నిరంతరము భక్తి శ్రద్ధలతో చేయబడు భాగవత సేవ నిర్గుణము, నిర్గుణం మతం. These are not words of Bhavani Mataji. These are the words of Suta Mahamuni in Bhagavatam. సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పినవి, సూత మహాముని మనకు చెప్పినవి. కాబట్టి పారీక్షితేపి సంవాదే నిర్గుణం తత్ప్రకీర్తితం. పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షికి మధ్య సంవాదంలో చెప్పబడినది ఆయన ఆయు ప్రమాణ కారణంగా 7 దినాల్లో ముగిసింది, గాని అది కూడా నిర్గుణమే. ఎందుకంటే తత్వం నిర్గుణమైన తత్వంతో చెప్పుకున్నారు వారు. ఆయన ఆయు ప్రమాణం 7 రోజులు కాబట్టి సమస్తము 7 రోజుల్లో కంప్లీట్ చేయవలసి వచ్చింది. ఏ కృష్ణ విహారైక భజనాస్వాదలోలుపాః ముక్తావపి నిరాకాంక్షా తేషాం భాగవతం ధనం. భారతదేశంలోనే కాక ఏ ఇతర దేశంలో అయినా త్రిగుణ లేక నిర్గుణ సేవలను తమ అభిలాషను బట్టి చేసుకోవచ్చుట మనమంతా కూడా. సారాంశం ఏమిటంటే భాగవత సేవ, భాగవతమే కాదు ఏ పురాణమైనా సరే ఆ ప్రవచన శ్రవణాదులు విస్మరింపక తమ అభిలాషానుసారము చేయడం అనేది ముఖ్యం. ఎట్టి మోక్ష ఆకాంక్ష లేకుదు మనకి. శ్రీకృష్ణుని లీలా విహారాలను ఆసక్తి గల వారికి శ్రీమద్ భాగవతం ఒక పెన్నిధి లాంటిది. మనమంతా తెలుసుకుంటున్నటువంటి విష్ణు తత్వం ఉంది. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం బైనదే సంకీర్తనయే వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మెదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ నాద చేరిదే నారదాదులచే విధి వేతులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మీదేవో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ. ఈ కలియుగంలో సామర్థ్యధన విజ్ఞాన భావాద్యత్తంత దుర్లభ తస్మాత్ తైరపి సంసేవ్య శ్రీమద్ భాగవతీ కథ. ఈ కలియుగంలో జనులు అంటే మనమంతా కూడా విషయ భోగాలకు లాలసులైపోయాం.
సాంసారిక సుఖాభిలాషం, సామర్థ్యము, ధనము, విధి విజ్ఞాన జ్ఞానము అన్నీ కూడా లుప్తమైపోయి ఏదైతే అవసరమో దాన్ని దుర్లభం కింద, ఏదో తెలియని జడ పదార్థం కింద భావిస్తున్నాం. కానీ చాలా సింపుల్ అండి భగవంతుడు, చాలా చాలా సింపుల్. కృష్ణ నీ బేగనే బరో, ఎంతో భక్తి తత్వంతో కృష్ణ నీ బేగనే బరో, వెంటనే రావయ్యా కృష్ణ, నేను నీ కోసం వేచి చూస్తున్నాను. ఈ కలియుగంలో మనం ఆర్ద్రతతో గనక పిలిస్తే స్వామి తప్పక పలుకుతాడు. శ్రీమద్ భాగవత కథా శ్రవణం వల్ల సమస్త రాజ్యలాభాలు కలుగుతాయి, భోగాలు కలుగుతాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే భగవంతుడి సేవను పక్కన పెట్టి పరిగెత్తడం. సకామ భావంతో భాగవతాన్ని సేవించిన వారికి ఇహలోకంలో కోరుకునే సుఖభోగాలు అన్నీ లభిస్తూ ఉంటాయట. కానీ అందుతో పాటు మనకు పరంధామాన్ని చేరుకునే అవకాశం కూడా. శ్రీ భాగవత సంగేన యాత్యంతే శ్రీహరే పదం, స్వామిని చేరుకునే మార్గం సుగమమవుతుంది. ఎలా చేయాలి భాగవత సేవ అంటే, ఎత్ర భాగవతీ వార్త ఏచ తశ్రవణే రతాః, తత్ కథాశ్రవణంలో నిరతులమై మనమంతా కూడాను. మనకు 2 కోరికలు ఉంటాయి అందరికీ కూడా. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెడతాం, కోరికలు వస్తాయి. కోరికల్లో 2 కోరికలు ఉంటాయి. స్వామి అంటే భక్తి ఉంది, కానీ మనకు సంపదలు, ప్రమోషన్లు, వ్యాపారాలు వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. కానీ శ్రీకృష్ణుని తప్ప మరి వేటిని కోరుకున్నా కూడా అవన్నీ కూడా ఐక్య సంపద లేని ఆసక్తి కలిగి ఉండటమే అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి మనం? కేవలం శ్రీకృష్ణునే కోరుకుందాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సమస్తము ఇస్తూ మనకు మోక్షాన్ని కూడా ఇస్తాడు. అదే అడ్వాంటేజా? లేకపోతే స్వామి నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను, బట్ స్టిల్ నాకు ఇది కావాలి. అందుకే అంటూ ఉంటాను, నేను దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏది కూడా మన నోరు తెరిచి అడగకూడదు. భగవంతుణ్ణి యొక్క శరణు కోరుకుని భగవంతుణ్ణి మాత్రమే మనం, స్వామి నీ కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ప్రసరింప చెయ్యి, అంతే. సమస్తాన్ని నాకు అనుగ్రహించు, నీవు నాకు ఏది మంచిది అనుకుంటావో సమస్తాన్ని అనుగ్రహించు. ఏదైతే ఒకవేళ కష్టం నా యొక్క ప్రారబ్ధ కర్మల వల్ల వస్తుందో దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని, కుంగిపోకుండా నిలబడేటువంటి స్థైర్యాన్ని. ఎంత హంబుల్ ప్రేయర్ అది. కృష్ణార్థీతి ధనార్థీతి శ్రోత వక్త విధామతః. శ్రోతలు వక్తలు 2 విధాలుగా ఉంటారు. కొందరు కృష్ణుని కోరుకునేవారు ఉంటారు, కొందరు ధనాన్ని కోరుకునేవారు ఉంటారు. వక్త శ్రోత కూడా ఒకే విధమైన కోరికలు కలిగి ఉంటే ఆ కథ రసవక్తరంగా ఉంటుంది. వక్త శ్రోత అంటే చెప్పేవారు, వినేవారు. ఈ ఉభయుల ఆలోచనలో భేదం ఉంటే ఆ కథ రసాభాస అయిపోతుంది, ఫలహాని జరుగుతుంది. కాబట్టి ఇరువురు శ్రీకృష్ణుడినే కోరుకునేవారైతే ఆలస్యంగానైనా వారికి ఫలసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అసమాప్తి సకామేన కర్తవ్యో హి విధి స్వయం స్నాతో నిత్య క్రియాం కృత్వా ప్రాస్య పాదోదకం హరే. భాగవత కథా శ్రోత వక్త ప్రతిదినము చక్కటి అనుష్ఠానం చేసుకుంటూ విద్యుక్తంగా వ్యాస మహామునిని మనం స్మరించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక చక్కటి విధి విధానంలాగా చెయ్యాలట. అప్పుడే భగవంతుడు క్రోధ లోభాలను జయించేటువంటి శక్తిని ఇస్తాడు, సమస్తాన్ని ప్రాప్తింపజేస్తాడు. కథాంతే కీర్తనం నిత్యం. నేను అందుకే అంటూ ఉంటా, కీర్తనం అనేది చాలా ముఖ్యం. ఇంగ్లీష్ అవనివ్వండి, హిందీ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, మరాఠీ అవనివ్వండి, ఏ భాష అన్నా కానివ్వండి. విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ హరి ఓం విఠల విఠల హరి ఓం హరి ఓం విఠల విఠల హరి ఓం.
ఏ భాష అయినా సరే మనం పాడేది కీర్తనం. అంటే ప్రతి దినము భాగవత కథ సమాప్తి అయిన పిమ్మట విధిగా భగవన్నామ సంకీర్తన చేయాలట. ఇంకా గురవే వస్త్రభూషాది దత్వాగాంచ సమర్పయేత్. ఈ కథా ప్రవచనాలన్నీ గావించిన తర్వాత గురువునకు మనం వస్త్రభూషణాదులు, గోవులను సమర్పించడం, ఇతరమైన విధి విధానాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే మనోరథాలు ఈడేరుతూ ఉంటాయని, భాగవత కథ ప్రవచన శ్రవణాదులలో భగవంతుని ఎడల అనన్యమైనటువంటి ప్రేమ కుదురుకోవడమే ముఖ్య ఉద్దేశం. భాగవతమే కాదు, ఏ పురాణమైనా సరే. మహాపురాణ భాగవత నిరమల నిరమల నిర్మల సుఖముఖ విగళిత నిగమ కల్ప పరమానంద సుధార సమయ కళ లీలారతి శ్రీకృష్ణ గోవింద. నిర్మలమైన కథామృతం ఇది, అమోఘమైన కథామృతం, పావనమైన కథామృతం. ఈ లోక వ్యవహార రీతిని జయించడానికి కావలసినటువంటి కలిమల మధని త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవ భయహారిణి సేవత సతత సకల సుఖకారిణి సుమహౌషధి కృష్ణ గోవింద. ఔషధం మనకున్నటువంటి పాపాలు, బాధలు, కష్టాలు, చింతలు, వ్యాకులత, వీటన్నిటినీ తొలగించేటువంటి ఒక ఔషధం కృష్ణ గోవింద. విషయ విలాస విమోహనాశిని విమల విరాగ వివేక వికాసిని. ఈ విషయ విలాసాలన్నిటినీ నాశనం చేస్తుంది, వివేకాన్ని వికసింపచేస్తుంది. భగవత్తత్వ రహస్య ప్రకాశిని పరమజ్యోతి కృష్ణ గోవింద. పరమహంస ముని మన ఉల్లాసిని రసిక హృదయ రస రాస విలాసిని భూక్తి ముక్తి రతి ప్రేమ సుదాసిని కథా కృష్ణ గోవింద. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ ప్రేమానంద ఫలప్రదం శ్రీమద్ భాగవతం శాస్త్రం కలో కీరేణ భాషితం. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ అంటే మనమంతా కూడా స్వామిని శ్రీ సుఖదేవుల ముఖము నుండి జాలువారిన భాగవత కథామృతము కలియుగంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ ప్రాప్తికి పరమ సాధనం. అటువంటి శ్రీ భాగవతం కలౌ కీరేణ భాషితం అంటే శాశ్వతమైన ప్రేమానంద రూప ఫలాలను అది ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అదృష్టాన్ని మనందరికీ కూడా కలిగించినటువంటి స్వామికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహాపురాణ భాగవత నిర్మల సుఖముఖ విగళిత నిగమ కల్పఫల ప్రద పరమానంద సుధారసమయ కలలీలా కృష్ణ గోవింద 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 కృష్ణ గోవింద. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.
श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम।